సో దీప్తి గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు? ఆలు పూల్ మక్ని మసాలా. ఆలు పూల్ మక్ని మసాలా. ఓకే ఓకే, మరి ఆలు పూల్ మక్ని మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పూల్ మక్ని మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్ని 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దీప్తి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో మీరు కూడా ముందు పూల్ మక్ని వేయించుతారా? అదే ఈ తర్వాత మగ్గుతుంటే దాంట్లో వేయించుకుంటాం. పక్క దాంట్లో వేయిందామా? ఆయిల్లోనే వేయించాలా? ఆయిల్లోనే కొంచెం కలర్ లైట్ వచ్చేదానికి. అయితే దీంట్లోనే వేయించేసేసుకుందాం, ఎట్లాగూ అది ఫాస్ట్గానే వేగిపోతుంది కదా. సో మనకి యాక్చువల్గా ఈ రోస్టెడ్వి కూడా దొరుకుతాయి పూల్ మక్ని, అవి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇవైతే మనం కొంచెం ముందు వేయించితే టేస్ట్ బాగుంటుంది. సో మీరు పూల్ మక్ని ఎప్పుడు ట్రై చేయలేదు అయితే? చేయలేదు. ఎందుకంటే మీకు అసలు తెలియదు అంతే. ఎప్పుడైనా టేస్ట్ విన్నా కానీ చేసి చూడలేదు. విన్నారు కానీ ఎప్పుడు టేస్ట్ చూడలేదు. సరిపోతుందా? తీసుకో. ఇది ఇలాచి, సాజీర, చెక్క, హోల్ గరం మసాలా, తర్వాత ఉల్లిపాయలు ఇక్కడ కొంచెం పేస్ట్ జల్ది మగ్గుతాయి. పచ్చిమిర్చి వేస్తా, ఉల్లిపాయ మగ్గినాక పచ్చిమిర్చి. సో ఇది ఎలా గ్రేవీ టైప్ లో చేస్తున్నారా లేకపోతే మసాలా లాగా వస్తుంది? కొంచెం మసాలా టైప్, గ్రేవీ టైప్. ఓకే. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మసాలా ఘాటు ఎక్కువ, అంటే మీరు స్పైసీగా తింటారా? ఘాటే కావాలి. ఘాటే కావాలా? ఎవరికి కావాలి ఘాటు ఇంట్లో? మీకా? మా వారికి. మీ వారికి ఇద్దరు స్పైసీగానేనా? మరి పిల్లలు? అంతా చప్పగానే తింటారు. మరి ఇప్పుడు 2 కూరలు చేస్తారా ఎట్లాగా? ఏం లేదా? మీరు ఎంత ఘాటుగా చేస్తే అంత తినేస్తారా? కొంచెం పసుపు, ఓకే, టమాటా పేస్ట్ వేసేయండి. ఉడకాలండి, పచ్చిది కదా. సో ఈ పచ్చి టమాటోలో చేస్తారా? ఓకే. కాజు పేస్ట్, జీడిపప్పు నానబెట్టేసి పేస్ట్ చేసేసారు. కలిపేసుకోండి మొత్తం. సో మీరు జనరల్గా ఆలు మసాలా ఈ టైప్లో చేస్తారా? సో దాంట్లో ఇప్పుడు పూల్ మక్ని యాడ్ చేసేస్తారు. చూసారా పూల్ మక్ని అయితే ఎంత సింపుల్గా మీకు ఒక వంట వచ్చేసిందో. వచ్చింది కదా. తర్వాత మగ్గిన తర్వాత కొంచెం ఆలు ఉడకబెట్టి ఓకే మగ్గించి పసుపు వేసి ఉడికించారా ఏంటిది? మామూలుగా. సో కొంచెం మగ్గించాలా ఇది? కారం వేసి ఓకేనా, కలిపేసాయి. మంచి వెరైటీస్ ట్రై చేస్తుంటారా మీరు? అభిరుచి చూస్తాం రోజు. అభిరుచి చూస్తారు, చూడటమైనా చేయటమే కూడా ఉందా? కొన్ని చేస్తూ ఉంటారు. బాగా వస్తాయా? వస్తాయి. ఎందుకలా నవ్వారు? తర్వాత సాల్ట్ కొంచెం సరిపడా. ఓకే, కొంచెం వాటర్ వేసుకోండి, కొంచెం పోసి మగ్గిన తర్వాత. ఓకే, చూసుకోండి ఎంత కావాలో.
కొంచెం తర్వాత మసాలా. సో జీడిపప్పు పేస్ట్ కూడా వేసాం కాబట్టి కొంచెం థిక్ అయిపోతుంది కదా మనకి. మీరు ఏమైనా వర్కింగ్ అండి ఇంట్లోనేనా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? ప్రెస్, పెయింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్. ఓకే. పేరేంటి? సీతారాం రెడ్డి. ఓ, పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు మీకు కూడా? ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పెద్ద అమ్మాయి సహస్ర, చిన్న అమ్మాయి ఆద్య. ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారా? ఏ క్లాస్ లో? పెద్ద అమ్మాయి 4th క్లాస్, చిన్న అమ్మాయి 1st క్లాస్. తర్వాత ఇది ధనియా పౌడర్ వేస్తుంది కొంచెం మూత పెట్టండి. సో పూల్ మక్కని ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇది కొంచెం మగ్గాక వేసి ఫైనల్ గా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సో దీప్తి గారు చూద్దామండి. ఓకేనా? తర్వాత ఇది కొబ్బరి వేద్దాము. ఎండు కొబ్బరి పొడి. తర్వాత ఇది వేయించుకున్న పూల్ మక్కని. కొంచెం జర్ర లైట్ అట్లా మగ్గిన తర్వాత కొంచెం మెత్తబడితే బాగుంటుంది. మూత పెడదాం ఒక నిమిషం. కొద్దిసేపు. అన్నీ అయిపోయినాయి కదా? అన్నీ వేసేస్తారా? గరం మసాలా వేసేసి గరం మసాలా తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర. అయిపోయినట్టే ఇక. ఆలు పూల్ మక్కని మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పూల్ మక్కని మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, వేయించిన పూల్ మక్కని, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పూల్ మక్కని మసాలా రెడీ.